దావీదు లాంటి ఒక నాయకుడు ఆ విధముగా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. కానీ తన పాపాన్ని కప్పుకోవడానికి, ఉన్న అడ్డును తొలగించుకోవటానికి నిర్దోషమైన యథార్థమైన ఊరియా లాంటి ఒక సైనికుడిని చంపాలని ప్రయత్నించడము దావీదు యొక్క నీచమైన బుద్ధిని చూపెడతా ఉంది. ప్రియులారా, దయచేసి గమనించండి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే కావచ్చు, కానీ దావీదు యొక్క పాపాన్ని దేవుడు చూస్తూ చూడనట్లు ఉండలేదు. అందుకే దావీదు నొద్దకు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన యొక్క దోషాన్ని, తన యొక్క పాపాన్ని ఎత్తి చూపి